మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ పిఠాపురంలో హోరెత్తిస్తున్న పోరుబాట కార్యక్రమం. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం నుండి అగ్రహార విద్యుత్ సబ్ స్టేషన్ వరకు పాదయాత్రగా ర్యాలీ వెళ్లి నిరసన తెలియజేసి అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేదని దాన్ని రద్దు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. రైతులకు పొలాల్లో బోరులకు విద్యుత్ కలెక్షన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధనరెడ్డి సుజాత, అలాగే యువజన విభాగం అధ్యక్షుడు కప్పున శివ, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు గండేపల్లి రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని కొనసాగించాలి. ఎస్సీ ఎస్టీలకు ఉన్న 200 ఉచిత విద్యుత్తుని ఎస్సీ ఎస్టీ వెనక్కుంటే ఆవిడ పడితే ఫోటోలు వస్తారు. వెంటనే తగ్గించాలి 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 భారాన్ని వెంటనే రాష్ట్ర ప్రజలపై మోపిన కరెంటు భారాన్ని వెంటనే రైతులకి 9 గంటల విద్యుత్తు రైతులకి 9 గంటల విద్యుత్తు రైతాంగానికి కొత్త కనెక్షన్లు వెంటనే రైతాంగానికి కొత్త కనెక్షన్లు వెంటనే ఎస్సీ ఎస్టీ రైతులు ఎస్సీ ఎస్టీ రైతులు ఎస్సీ ఎస్టీల 200 ఉచిత కరెంటు పథకాన్ని ఎస్సీ ఎస్టీల 200 ఉచిత పథకాన్ని రైతులపై మోరిన పాపాన్ని తగ్గించాలి తగ్గించాలి. ప్రజలపై మోపిన కరెంటు ఛార్జీల భారాన్ని విద్యుత్ ఛార్జీలు వెంటనే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని మర్చిపోయి మరి వారికి విద్యుత్తుని నిరాటంకంగా మరి సప్లై చేస్తామని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని, సౌర అదేవిధంగా పవన విద్యుత్తుని మరి సోలార్ విద్యుత్తుని కూడా ప్రజలందరి చేత కూడా ఉత్పత్తి చేయించి తిరిగి వారే అమ్ముకునేలా చేస్తామని వాగ్దానం చేయడం. పిఠాపురం నియోజకవర్గంలో కూడా అత్యధికంగా మా స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సంస్థాగత నిర్మాణంలో ఉన్న వారందరూ రావడం జరిగింది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, సోదరిమణులు అందరూ కూడా పెద్దలు, అన్ని వర్గాల వారు ఈ రోజు వచ్చి ప్రజల వెన్నంటూ ఉండి ఈ పోరుబాటులో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా నిరసనని వ్యక్తం చేస్తూ వెంటనే ధరలు తగ్గించాలని, వ్యవసాయదారులకి కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని, 9 గంటల విద్యుత్తుని మరి ఉచిత విద్యుత్తుని వారికి రైతులకు అందించాలని, ఇప్పటికే పెంచిన భారాన్ని తగ్గించాలి, వెంటనే విత్డ్రా చేసుకోవాలి ఈ ప్రభుత్వం చెప్పి మేము తెలియజేస్తాము. భారాన్ని మోపడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ప్రభుత్వం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కల్పించిన 200 యూనిట్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలియడం వచ్చింది. అదేవిధంగా వ్యవసాయదారులు పంపు సెట్లకి కట్టుకుంటే కనెక్షన్లు ఇవ్వటం లేదు. అదేవిధంగా వ్యవసాయదారులకి 9 గంటల కరెంటు ఇవ్వటం లేదు. మరి కరెంట్ కట్లు అయితే అక్కడక్కడ ఆల్రెడీ చలికాలం అయినా సరే పెరుగుతా ఉన్నాయి. వీటన్నిటికన్నా ముందు విద్యుత్ భారాన్ని చాలా భారం ప్రజలపై వేయడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాదు, అన్ని వర్గాల మీద కూడా ఈ విద్యుత్ ఛార్జీల భారం అనేది చాలా భారంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుచేతనే ఈ 4 నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కానీ ప్రజలపై అదనపు భారాన్ని మోపడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేతనే మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు